హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ ఈ ఇన్విజిబుల్ చైన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. నేను కూడా రెడీ చేశాను. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఒక షీట్ తీసుకొని దానిపై గమ్ అప్లై చేసుకొని పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. దీని కింది వైపు రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. పింక్ కలర్ కుందన్కి ఇలా 2 సైడ్స్ ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రౌండ్ షేప్ కుందన్ కింది వైపు గమ్ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ కుందన్ని మిడిల్లో స్టిక్ చేసుకొని 2 సైడ్స్ ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని మిడిల్లో డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకొని 2 సైడ్స్ ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత వీటి కింది వైపు గమ్ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ కుందన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బీడ్స్ తీసుకొని వీటిని ఐ పిన్స్కి హ్యాంగ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఐ పిన్కి 3 బీడ్స్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా 5 రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని కింది వైపు గమ్ అప్లై చేసుకోవాలి. దీనికి 3 సైడ్స్ ఇలా అప్లై చేసుకొని 3 ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వీటికి కూడా కింది వైపు గమ్ అప్లై చేసుకొని ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటికి పై వైపున గమ్ అప్లై చేసుకొని ఐ పిన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్తో సెట్ చేసుకుంటే ఈజీగా సెట్ అవుతుంది. ఇలాగే వీటికి కూడా ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై అవ్వనివ్వాలి. మన నెక్ లెంత్ ఎంత ఉంటుందో అంత చూసుకొని ఇలా ఒక వైర్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఒక షుగర్ బీడ్ని, తర్వాత దీనికంటే కొంచెం బిగ్ సైజ్ ఉన్న గోల్డ్ కలర్ బీడ్ని కుచ్చాలి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిలో ఈ స్మాల్ సైజ్ది తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ని, తర్వాత షుగర్ బీడ్ని కుచ్చాలి. ఈ చిన్న పెండెంట్ కోసం 4 బీడ్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఈ బిగ్ పెండెంట్ కోసం ఫస్ట్ ఒక స్మాల్ షుగర్ బీడ్ని, తర్వాత బిగ్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ 2 కుచ్చాలి. తర్వాత ఈ పెండెంట్ని హ్యాంగ్ చేసుకోవాలి. తర్వాత 2 బిగ్ సైజ్ బీడ్స్ని తీసుకొని తర్వాత షుగర్ బీడ్ని కుచ్చాలి. నెక్స్ట్ ఈ స్మాల్ పెండెంట్ కోసం ఫస్ట్ ఎలా బీడ్స్ కుచ్చామో అలాగే కుచ్చాలి. నెక్స్ట్ వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత బీడ్స్కి గమ్ అప్లై చేసుకోవాలి. దీనివల్ల బీడ్స్ కదలకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ సైడ్ పెండెంట్స్ని కరెక్ట్ లెంత్ చూసుకొని స్టిక్ చేసుకోవాలి. వీటిని డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇలా వైర్కి ఎండింగ్లో ఒక బీడ్ని తీసుకొని ఇలా కుచ్చాలి. తర్వాత ఈ వైర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బెండ్ చేసుకోవాలి. ఈ బెండ్ చేసుకున్న కొనని కూడా ఆ బీడ్లోకి వెళ్ళేటట్టు కుచ్చాలి. తర్వాత కింది వైపు గమ్ అప్లై చేయాలి బీడ్ కదలకుండా ఉండడానికి. నెక్స్ట్ మరో కొనకు ఇలా హుక్ని హ్యాంగ్ చేసుకోవాలి.
హుక్ ఊడిపోకుండా ఇలా మెలికలు తిప్పుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.